బుల్లితెరపై టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతోంది కార్తీక దీపం 2 సీరియల్. అయితే ఈ సీరియల్లో విలన్ జోష్న పాత్రలో తన కన్నింగ్ నటనతో దుమ్ము లేపుతోంది నటి గాయత్రి సింహాద్రి. పార్ట్ 2లో విలనిజం పండిస్తూ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయత్రి గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం. విజయవాడ స్వస్థలమైన గాయత్రి విశాఖపట్నంలో పెరిగింది. చదువు పూర్తి కాగానే మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చి మిస్ వైజాగ్ టైటిల్ ను కూడా గెలుచుకుంది. అయితే ఈమె డైరెక్ట్ గా సీరియల్స్ లోకి రాలేదు. మొదట యాంకర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసి పాపులర్ షోలకు హోస్ట్ గా చేసింది. ఆ తర్వాత 2022లో త్రినయని సీరియల్లో నెగటివ్ రోల్ తో నటిగా మారి పల్లకిలో పెళ్లి కూతురు సీరియల్లో కూడా చేసింది. సీరియల్స్ లో ఎప్పుడూ చీరలు కట్టుకొని కుట్రలు చేసే విలన్ గా కనిపించే గాయత్రి సింహాద్రి సోషల్ మీడియాలో మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది. గాయత్రి రోజుకు దాదాపుగా 15,000 నుండి 25,000 వరకు భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది. స్క్రీన్ మీద విలన్ అయినప్పటికీ షూటింగ్ గ్యాప్స్లో సెట్స్లో మాత్రం అందరితో చాలా సరదాగా ఉంటుంది ఈ బ్యూటీ.